టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అమ్మిన హెరిటేజ్ షాపులను కూడా తీసుకొచ్చి ఉల్లిపాయలు అమ్మేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావంటే సిగ్గుచేటు. నీలాంటి గోబెల్స్ ప్రచారం ద్వారానే రాష్ట్రంలో అరాచకం సృష్టించావు. కులాల పేరుతో మతాల పేరుతో ఒక కుల వ్యవస్థను నడిపావు. నువ్వు ఎప్పుడు ఎత్తన నేను ఎత్తుతున్నా, నువ్వు కుల వ్యవస్థను నడిపావు. నీ అధికారులంతా కూడా నీ బంధుజనంతో నింపేశావు. రాష్ట్రాన్ని అరాచకం సృష్టించావు. నువ్వు పెట్టిన అధికారుల ద్వారా దోపిడీ చేశావు. ఇవాళ మాట్లాడుతుంటే మా పలానా కులానికి అన్యాయం చేస్తున్నారు. సామాజిక న్యాయం చేయడంలో తెలుగుదేశానికి మించింది లేదు. సామాజిక న్యాయం ప్రకారమే పదవులు కానీ అవకాశాలు కానీ ఇస్తూ ఉన్నది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వేం చేసావు? సామాజిక న్యాయం చేసావా? యూనివర్సిటీలన్నీ కబ్జా చేసావు. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించావు. పార్టీ ఆఫీసులో చేరి నువ్వు మాట్లాడతావేంటి? అసలు నీకేం అర్హత ఉందని? నువ్వు ఒక దోపిడీ దొంగల మొట్టానికి నాయకుడు అంతవరకే. మరోసారి మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాం. ఇవాళ డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయా? ఆన్లైన్ పేమెంట్లు జరుగుతూ ఉన్నాయా? కానీ ఇవేది కాదు. క్యాష్ అండ్ క్యారీ చేసామంటే అర్థం ఏంటి? ఎన్ని వేల కోట్లు దొడ్డిదారిని పట్టినాయి? ఎన్ని వేల కోట్లు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు తేలాల్సిన అవసరం ఉంది? నీ ఆటలు సాగు సజ్జల రామకృష్ణారెడ్డి, నీ కొడుకు ద్వారా నువ్వు ఏదైతే నడుపుతా ఉన్నావో సోషల్ మీడియా దందాని కట్టడి చేసే రోజు దగ్గరలోనే ఉంది. ఆటల సాగు బూతులు తిప్పిస్తావు మమ్మల్ని అందరు. నిన్ను బూతులు తిడితే బెదిరిపోతావు అనుకుంటున్నావా? పచ్చి బూతులు తిప్పించే సంస్కృతిని నీవు ఎంతమందికి నేర్పావు? తల్లిని చెల్లిని గౌరవించలేని దౌర్భాగ్య పార్టీలో ఉండి నువ్వు ఎవరి గురించి నువ్వు సమర్థిస్తావని నేను మాట్లాడుతూ ఉన్నా. అందుకనే చెబుతున్నావు, నీ దోపిడీ అంతా కూడా కక్కుతావు, కక్కించాల్సిన అవసరం ఉంది. భూములు కబ్జా చేయించావు, మైనింగ్లు కబ్జా చేయించావు, ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు. ఇవన్నీ కక్కాల్సిన రోజు దగ్గరలోనే ఉంది. ఒకటే చెబుతున్నాం, ఇక ముందు మాట్లాడే అవకాశం నీకు లేదు. మాట్లాడేదంటే మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడమనండి, సీనియర్ నాయకులను మాట్లాడమనండి. నువ్వు కనీసం కార్పొరేటర్గా ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎన్నిక దన్ను ధైర్యం లేని నువ్వు పార్టీ గురించి మాట్లాడే అవకాశం లేదు. నీ సారథ్యంలో తాళాలు వేస్తావు, మాకు తెలుసు. వేయిస్తావు. జగన్మోహన్ రెడ్డి జైలుకి, నువ్వు ఇంటికి. వీలు కుదిరితే నువ్వు కూడా ఆ జైల్లోనే మరో సెల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది హెచ్చరిక చేస్తూ, ఇక ముందు రండి, ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి రండి చర్చిద్దాం. నువ్వు ఎత్తిన ప్రతి అంశం మీద చర్చిద్దాం, సవాలు విసురుతా ఉన్నాం. నువ్వు ఎత్తే ప్రతి చర్య మీద మాట్లాడదాం. ఏది అమలు చేయలేదో చూద్దాం. చెప్పినవన్నీ